కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. హల్లెలూయా. మనము దేవుని వైపు పరిపూర్ణముగా తిరగాలి. ఎలాగనమాట? పరిపూర్ణముగా తిరగాలి. దేవుని వైపు మనం పరిపూర్ణముగా తిరగకపోతే మనము మరి చేసే ప్రార్థనకు ఏం రాదనమాట? సమాధానం రాదు. మన హృదయంలో దేవునికి పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని మనము ఇవ్వగలగాలి. పరిపూర్ణ విశ్వాసంతో మనము ప్రార్థన చేయగలగాలి. అప్పుడే మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. మీ మనస్సులలో ఎలాంటి సందేహం లేకుండా మీరు ఈ కొండను చూసి, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోవునుగాక అని మీరు సంబోధిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. మీ మనస్సులలో ఎలాంటి సందేహము, హల్లెలూయా, అంటే ఎలాంటి డౌట్ అనేది మనకి ఉండకూడదు అన్నమాట. మనం ప్రార్థించే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చాడు అనే విశ్వాసము మనకున్నప్పుడే ఆ ప్రార్థనకు జవాబు మనము పొందుకుంటాం. ప్రార్థన అయిన వెంటనే చాలామంది చాలా నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతుంటారు. ప్రార్థన చేశాం కానీ దేవుడు జవాబిస్తాడో లేదో, మనకు సమాధానం వస్తుందో లేదో. రెండు విధాల మనస్తత్వము ఉండి మన ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు కాచినా కూడా దానికి సమాధానము రాదు. రెండు విధాల మనస్తత్వం ఉండకూడదు. ఒకటి దేవుని పైన కంప్లీట్గానే అనుకోవాలి, లేదంటే సైతాని పైన ఆధారపడాలి. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు సైతాన్ అనే విధముగా మనం వండుకోకుండా దేవుని వైపు మనం ఉంటే. ఏలియాకి ఇశ్రాయేలు ప్రజలపైన ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా? మీరు ఎంతకాలము రెండు విధాల మనస్తత్వంతో ఉంటారు. అక్కడే కదా ఏలియాకి కోపం వచ్చింది. కాసేపు మీరు యెహోవాని దేవుడిగా కొలుస్తున్నారు, కొద్దిసేపు బయలుని మీరు దేవుడిగాను దేవతగాను కొలుస్తున్నారు. మీరు ఎంతకాలం ఈ రెండు విధాల మనస్తత్వంతో జీవిస్తారు అని చెప్పి ఏలియాకి కోపం వచ్చింది. అయితే ఈ రోజున మీకున్నటువంటి మైండ్ సెట్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. బయలు దేవుడా లేకపోతే యెహోవా దేవుడా, ఈ రోజున నేను రుజువుపరచాలనుకుంటున్నానని చెప్పి మరి ఆ రోజున తన ప్రాణాన్ని పణంగా పెట్టి యెహోవా ఈ దేవుడని చెప్పి ఆ ప్రజలకందరికీ కూడా రుజువుపరిచినటువంటి ప్రవక్తగా ఏలియా ఉన్నాడు. మనం ఆశీర్వాదాన్ని పొందుకోకపోవటానికి కారణము మనలో ఉన్నటువంటి సందేహాలు. మనం చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడో ఇవ్వడో, అసలు అది జరిగిద్దో జరగదో. దేవుడు ఏంటి, యెహోవా ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకు ఏదైనా సాధ్యం కానటువంటిది ఏదైనా ఉన్నదా? ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. నువ్వు అడుగుతున్నది ఎవరినంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడిని గనుక, జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడు గనుక, ఆయన శక్తికి మించినటువంటి శక్తి ఈ లోకంలో ఏదీ లేదు గనుక, అలాంటి శక్తివంతుడను అలాంటి జ్ఞానవంతుడను మరి నిత్యత్వం ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని నువ్వు అడుగుతున్నావు కనుక సమస్తమును కూడా ఆయన ద్వారా కలిగిన సమస్తమును కూడా ఆయనకు సాధ్యమే గనుక మన యొక్క శక్తిని కాదు, మన జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకొని అడుగుతున్నప్పుడు దేవుడు సమస్తమును ఇవ్వగలడనే మనసు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు అనేది మనము పొందుకుంటాం. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి ఎలాంటి సందేహం లేకుండా దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా.